హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ మనం వండుకునే వంట మనం తింటే బోరుగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు మన హస్బెండ్స్ చేత కూడా వంట చేయించుకొని తింటే హ్యాపీ కదా. మా వారైతే ఈరోజు ఫ్రిడ్జ్లో కొంచెం చికెన్ ఉన్నది, క్లైమేట్ చల్లగా ఉంది కదా, చికెన్ పకోడీ చేస్తానన్నారు. మీరు చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను, సరే చేయండి అని చెప్తే ఇంక మా వారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేశారు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసి ఇంకో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. మనం వండుకొని తినేదానికన్నా అప్పుడప్పుడు మన హస్బెండ్స్ చేత కూడా వండించుకొని తినండి. మనకన్నా నిజంగా వాళ్ళే బాగా వండుతారు, నిజం చెప్పండి. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చికెన్ మసాలా ఒక బౌల్లో వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా సాల్ట్ అండ్ కారం వేసి, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా, ఆయిల్ కూడా ఏమేయకుండా, ఈ కొంచెం కార్న్ ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండి ఉంటుంది కదండి, అది ఎంత కాదు జస్ట్ 1 స్పూన్ 1.5 స్పూన్ అంతే, ఎక్కువ వేయకుండా వెళ్ళి బాగోదు. అవి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అవి వేసి బాగా మిక్స్ చేశారు. అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశారు. సారీ మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. నేను క్లిక్ చేయడం మర్చిపోయాను. మసాలాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుందామండి. మసాలా అనేది చికెన్కి బాగా పడతాయి. 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రైగా సరిపడగా ఆయిల్ వేసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో చికెను, దాన్ని తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మా వారు హాయ్ చెప్పండి, చూడండి ఎలా చెప్తున్నారో. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఏ వంటలు కావాలో వంటలు చెప్పండి, చేస్తాము. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ మీకు ఎప్పుడైనా వంట చేసి పెట్టారా? మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. నిజం చెప్పాలంటే నాకన్నా మా వారే బాగా వంట చేస్తారు. అలానే రోజు వండి పెట్టమనడం కరెక్ట్ కాదు కదండి. వాళ్ళకి వీలైనప్పుడు, వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా చేస్తారు. మా ఆయన అయితే వంట అయితే చాలా బాగా చేస్తాడు, కాకపోతే ఇల్లే చాలా చండాలంగా చేస్తారు. ఆయన 1/2 అవర్ వంటగదిలో ఉంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను 1 అవర్ వంటగదిలో ఉండాల్సి వస్తుంది. అంటే ఎంత పని నాకు ఉంచుతారో మీరే అర్థం చేసుకోండి. ఇలా మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మిర్చిని కట్ చేసి వేసుకున్నాం. లెమన్ పిండుకొని చికెన్ పకోడీ నోట్లో పెట్టుకొని ఆనియన్ చిల్లీ అన్నీ కలిపి తిని టేస్ట్ అయితే క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల అద్దిరిపోయింది. మేము ఇప్పటివరకు ప్రశాంతంగా వంట చేసుకోవడానికి మెయిన్ కారణం ఆ పొట్టిది పడుకుంది. కరెక్ట్గా అయ్యేసరికి లేచేసింది. నేను వచ్చేసాను రా బాబు, నాకు ఒక ముక్క పెట్టండి అన్నట్టు చూస్తే మా వారు ఒక ముక్క ఇచ్చారు. వచ్చినాయి 4 పళ్ళు కానీ చూడండి ఎలా తింటుందో. మనం ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు కానీ కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. దీనికి కాంబినేషన్ పప్పుచారు అయితే సూపర్గా ఉంటుంది. కానీ నేను మార్నింగే పొటాటో కర్రీ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.